Welcome to 24 Technologies. Okay. Today our topic is read hit and write hit. అంటే రీడ్ హిట్కి రైట్ హిట్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పేసి మనం తెలుసుకుందాం. రీడ్ హిట్ అండ్ రైట్ హిట్. మనము రీడ్ క్యాచ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు అండ్ రైట్ క్యాచ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఓకే, రీడ్ హిట్ రైట్ హిట్ అంటే ఏంటి, దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ రీడ్ హిట్ అంటే ఏంటి అంటే, సపోజ్ మీకు బయట నుండి ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ వస్తున్నారు. ఏది, ఏవో సెర్చ్ చేస్తున్నారు. ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ మీకు సెర్చ్ చేస్తున్నారు. ఓకే, ఎక్కడ ఫస్ట్ మీరు సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నామంటే, మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్లో చూసినాము అంటే, మీరు ఏదన్నా ఈ డైలాగ్ బాక్స్ ఏదైతే ఉందో అక్కడ మీరు సెర్చ్ చేయకముందే కొన్ని ఆల్రెడీ మీకు లైక్ దిస్ వే ఇవి కనిపిస్తూ ఉంటాయి. అంటే రీసెంట్ సెర్చ్ బటన్స్ కొన్ని కనిపిస్తూ ఉంటాయి. లైక్ ఎందుకంటే మీరు హిస్టరీలో ఉంది అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు. బట్ ఆ హిస్టరీలో ఉంది అని చెప్పేసి అనుకుంటున్నారంటే, ఇక్కడ రీడ్లో ఏవో ఉన్నాయి అంటే హిట్ అవుతున్నాయి దానికి అని చెప్పేసి. రీడ్ మిస్ అంటే మీరు సెర్చ్ చేసింది అది ఎక్కడికి వెళ్ళాలి, డేటాబేస్లోకి వెళ్ళి డేటాబేస్లో వెళ్ళి అక్కడ సెర్చ్ చేసుకొని మళ్ళీ ఎక్కడికి రావాల్సి ఉంటుంది, ఇక్కడికి రావాల్సి ఉంటుంది. లైక్ అవి సెర్చ్ బటన్స్ మన సెర్చ్ ఇంజిన్లో. లైక్ ఇన్ ద సేమ్ వే ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ ఇక్కడ సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ ఎక్కడికి వస్తుంది, మీరు ఎక్కడైతే సెర్చ్ చేస్తున్నారో దానికి వస్తుంది. ఇఫ్ అక్కడ రీడ్లో ఉంది అని చెప్పేసి అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ నుండే మీకు రిప్లై వెళ్తుంది. అనేది వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ఆ సెర్చ్లో లేదు అంటే, లైక్ ఆ సెర్చ్ చేసుకుంది, ఇక్కడ సెర్చ్లో లేదు. సెర్చ్ లేకపోతే మళ్ళీ డేటాబేస్లోకి వెళ్ళి ఇక్కడ ఏముంటుంది, డేటాబేస్ ఉంటుంది. ఇక్కడ ఎవ్రీథింగ్ ఉంటుంది. డేటాబేస్లో అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, నీకు హిట్స్ ఎక్కడ పడుతున్నాయి ఎక్కువ. హిట్స్ ఫస్ట్ సెర్చ్ చేసిన తర్వాత నువ్వు గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఇక్కడ సెర్చ్ చేస్తున్నావు. వాడు ఏం చేస్తాడు, ఇక్కడ ఆల్రెడీ ఆ డేటా అవైలబుల్లో ఉంది అని చెప్పేసి అంటే నీకేం ఎఫెక్ట్ పడదు. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఎఫెక్ట్ పడుతుంది. ఇన్ కేస్ అక్కడ లేకపోతే ఎవ్రీ టైం అది ఇక్కడికి వెళ్ళడము, మళ్ళీ ఇక్కడ రావడము, ఇక్కడ దాన్ని సేవ్ చేసుకోవడం, ఈ రకంగా జరుగుతుంటుంది. ఇన్ కేస్ ఇంకో పర్సన్ ఇంకోటి సెర్చ్ చేసినాడు, మళ్ళీ వెళ్ళాలి, మళ్ళీ తెచ్చుకోవాలి, ఇక్కడ సేవ్ చేసుకోవాలి. అంటే దీనిపైన ప్రెజర్ అనేది ఎక్కువ పడుతూ ఉంటుంది. ఎక్కడ హియర్, ఇక్కడ ప్రెజర్ అనేది మీకు ఎక్కువ పడుతూ ఉంటుంది. ఇక్కడ ప్రెజర్ అనేది పడుతుంది. అంటే లైక్ ఒక రోడ్డు పైన ఎక్కువ మంది ట్రావెల్ చేస్తారంటే రోడ్డు ఖరాబ్ అవుతుంది కదా. ఇన్ ద సేమ్ వే ఇక్కడ కూడా దీనికి ఎక్కువ ప్రెజర్ పడుతుంది అంటే ఆల్వేస్ ఇది ఏమవుతుంది, ఖరాబ్ కావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దీని దగ్గర ఆల్రెడీ డేటా ఉంది అంటే ఏమవుతుంది, ఇక్కడ నుండే నీకు రిప్లై పంపిస్తుంది. లేదు, ఇక్కడ డేటా లేదు, ఆ టైంలో ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ నుండి డేటాను తెచ్చుకోవాలి, ఇక్కడ దాన్ని సేవ్ చేసుకోవాలి. అంటే రైట్ ఆపరేషన్స్ ఇక్కడ ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఇది రైట్ చేసుకుంటుంది, ఇది రీడ్ చేసుకోవడంలో ఇక్కడ రైట్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ నుండి తెచ్చుకోవడము, మళ్ళీ ఇక్కడికి రావడము, దీన్ని రైట్ చేసుకోవడం. అంటే దీనిపైన లోడ్ ఎక్కువ పడుతుంది. కాబట్టి రీడ్ హిట్ రీడ్ మిస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ రీడ్ హిట్ అవుతుంది అని చెప్పేసి నీ దగ్గర ఆల్రెడీ ఉంది అంటే డైరెక్ట్గా నువ్వు రిప్లై ఇస్తావు. రీడ్ మిస్ అయింది, రైట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి అంటే, ఇక్కడ మిస్ అయింది, ఇది మళ్ళీ డేటాబేస్లోకి వెళ్ళి అక్కడ నుండి తెచ్చుకొని మళ్ళీ ఏం చేస్తుంది, నీకు రిప్లై ఇవ్వాలి కదా, ఇస్తుంది. అందుకని చెప్పేసి మీకు మీరు హిస్టరీలో చూస్తూ ఉంటారు కదా, ఆ హిస్టరీని ఇది మొత్తం సేవ్ చేసుకుంటుంది. వాట్ ఎవర్ మీరు సర్చ్ ఇంజిన్స్ ఏవైతే యూజ్ చేసుకుంటున్నారో అవన్నీ సేవ్ చేసుకొని, అందుకనే మీకు ఏవైనా రీసెంట్లో రెగ్యులర్గా మీరు సెర్చ్ చేసేటవన్నీ అక్కడ కనిపించేది ఎందుకు, అవన్నీ రీడ్ హిట్ రీడ్ మిస్ పైన డిపెండ్ అయ్యి ఉంటాయి. ఓకే, కాబట్టి మీరు రీడ్ హిట్ రీడ్ మిస్ అంటే అది క్యాషీలో ఉంటుంది. ఇక్కడ క్యాషీ మిస్ క్యాషీ హిట్ అంటే ఏంటి అంటే, దాని అర్థం అదే. అంటే ఇక్కడనే నీకు డేటా అంటే నువ్వు సెర్చ్ చేసే డేటా ఇక్కడ దొరుకుతుందా, లేకపోతే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి తెచ్చుకుంటుందా రిటర్న్, దానిపైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ రీడ్ హిట్
అండ్ రీడ్ మిస్. అంటే రీడ్ మిస్ అయిందంటే ఇక్కడ రైట్ ఆపరేషన్ జరుగుతున్నాయని. రీడ్ మిస్ అయింది. అంటే నువ్వు ఇక్కడ ఏదైతే చేయాలనుకున్నావో అది మిస్ అయింది. కాబట్టి అది ఇక్కడ నుండి తెచ్చుకొని మళ్ళా ఇక్కడికి తెచ్చుకొని ఇక్కడ రైట్ చేసుకుంటా ఉంటది. ఎక్కువ రైట్ ఎక్కడ జరుగుతా ఉంటదో అక్కడ ఇది క్రాష్ కావడం కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ దాని దగ్గర ఆ డేటా లేకపోతే. ఎందుకంటే ట్రావెల్ చేయాలి, మళ్ళా తెచ్చుకోవాలి. దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్‌ను మీకు అట్ లాస్ట్ మనకెవరు ఎండ్ యూజర్‌కు మనం షేర్ చేయాలి. కాబట్టి అవన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటా ఉంటది. దానిపైన లోడ్ ఎక్కువ పడకూడదు. ఓకే. రైట్. ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లేకపోతే ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్స్‌లో పెట్టండి. ఐ విల్ క్లారిఫై దోస్.